అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమ. ప్రతి నెల పౌర్ణమి తిథి వెళ్ళిన 3 లేదా 4వ రోజు చవితి తిథి ఉంటుంది. ఈ చవితి తిథి రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటామండి. సెప్టెంబర్ 2024లో సంకటహర చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలి, పీఠం పేరు, అదేవిధంగా వినాయకుని నామం, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి రోజున మనకి చతుర్థి తిథి ప్రారంభం 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం రాత్రి 9:15 ప్రారంభమై 21 సెప్టెంబర్ 2024 శనివారం రోజున సాయంత్రం 6:14 వరకు ముగుస్తుంది. చంద్రోదయ సమయంలోనే మనం ఈ సంకటహర చతుర్థి వ్రతం జరుపుకోవాలండి. కాబట్టి మనకు సెప్టెంబర్ 21 రోజున మనకి చంద్రోదయ సమయం ఉన్నది కాబట్టి సెప్టెంబర్ 21 రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఈ నెల మనం పూజ చేసేటప్పుడు వినాయక నామం, విఘ్నరాజ మహాగణపతి, అదేవిధంగా వినాయక పీఠం, విఘ్నేశ్వర పీఠం. సంకటహర చతుర్థి గణపతి వ్రతం ఎలా చేసుకోవాలి, పూజ ఎలా ప్రారంభించాలి, ఏంటి అని ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు మనకి షాప్స్లో శ్రీ సంకటహర గణాధిపతి పూజా వ్రతకల్పం అనే బుక్ దొరుకుతుందండి. మీకు అవైలబుల్లో ఉంటే అది కొనుక్కొని పూజ పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఎవరైతే ఏదైనా ఆటంకుల వల్ల వినాయక చవితి జరుపుకోని వారందరూ ఈ భాద్రపద మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున పూజ చేసుకోవచ్చు. విగ్రహం పెట్టకుండా పసుపు గణపతిని చేసి పూజ చేసుకోవచ్చండి. పూజ అనంతరం ఉద్వాసన చెప్పి పసుపు గణపతిని నీళ్ళల్లో నిమజ్జనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెలలో ప్రారంభించవచ్చా అంటే ఏ నెల అయినా ప్రారంభించవచ్చండి. వ్రతం ప్రారంభించేటప్పుడు స్వామివారికి ముడుపు కట్టి 3, 5, 7, 9, 11 ఈ నెలలు మేము పూజ చేస్తామని సంకల్పం చెప్పుకోవాలి. అదేవిధంగా ముడుపు కట్టి సంకల్పం చెప్పేటప్పుడు మీ కోరికను కూడా చెప్పుకొని ముడుపు కట్టుకోవాలండి. ప్రతి నెల పూజ చేసేటప్పుడు ముడుపు స్వామివారి దగ్గర పెట్టి సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఎటువంటి తీరని ధర్మబద్ధమైన కోరిక ఉన్నా సరే ముడుపు కట్టి స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకొని మనం పూజ చేసినట్లయితే ఆ పూజ అనేది తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా మనం చేసే పూజ అనేది భక్తి, నమ్మకం ఇంపార్టెంట్ అండి. నమ్మకంతోనే మనం ఏ పూజ అయినా చేయాలి. మీరు ఈ విధంగా ముడుపు కట్టి పూజ చేస్తే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అదేవిధంగా మేము సంకటహర చతుర్థి రోజు వ్రతం చేయము, వినాయకుని పూజ చేస్తామనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. వినాయక అష్టోత్తరాలతో వినాయక స్వామి వారికి పూజ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 21 శనివారం స్వామివారికి పూజ చేసిన తరువాత ఆదివారం మనం పీఠం స్వామివారిని కదిలించి ఉద్వాసన చెప్పుకోవచ్చండి. సెప్టెంబర్ 21 శనివారం రోజు సాయంత్రం పూజ అయిన తరువాత చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి మనం ఉపవాసం ఉంటాం కదా ఉదయం నుంచి. ఆ తర్వాత మనం ఏదైనా సరే తినవచ్చు. ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. పాలు, పండ్లు తినవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చంద్రదర్శనం ఏ ప్రాంతాల్లో ఏ టైంలో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ తెలియచేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.